హాయ్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. తిరుమలలో చెయ్యకూడని 4 తప్పులేమి. నేను డైరెక్ట్ పాయింట్లోకి వస్తా. తిరుమల విశిష్టత, తిరుమల చరిత్ర దీని గురించి అయితే మాట్లాడను. డైరెక్ట్ పాయింట్కి వస్తా. మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అరే నేను ఆల్రెడీ తిరుమలకి వెళ్ళి చాలాసార్లు దర్శనం చేసుకున్నాను, కానీ నాకు కష్టాలు తీరట్లేదురా, నాకు ఇంకా ఏదో సఫరింగ్ అట్లనే ఉంది అని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా? మేబీ ఒకసారి రీచెక్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే 4 తప్పులు ఏమైనా తిరుమలలో చేస్తుంటారేమో అని చెప్పి. నేను ఇది ఎందుకు చెప్తానంటే ఇది నేను చెప్పింది కాదు, తిరుమలేశుడే శ్రీనివాసుడే చెప్పింది ఈ మాటలన్నీ పురాణాల్లో. సో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఆ 4 తప్పులు ఖచ్చితంగా చెయ్యకూడనివి చెప్తాను. ఫస్ట్ తప్పు ఏమిరా అంటే, తిరుమల క్షేత్రం యాక్చువల్గా శ్రీనివాసుడి క్షేత్రం కాదు, అది వరాహస్వామి క్షేత్రం. జనరల్ లేమెన్ మాటల్లో చెప్పాలంటే తిరుమలేశుడు తిరుమల కొండ మీద రెంట్కు ఉన్నట్టు లెక్క. ఆ ఓనరు ఎవర్రా అంటే వరాహస్వామి. ఓనర్కి టెనెంట్ రెంట్ ఇవ్వాలి కదా. తిరుమలేశుడు వరాహస్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్టే రెంటల్ అగ్రిమెంట్ లాగా ఒక పత్రం రాసి వరాహస్వామికి ఇచ్చారు. ఆ పత్రంలో ఏముందిరా అంటే, ఈ తిరుమల క్షేత్రంలో ఫస్ట్ పూజ, ఫస్ట్ నైవేద్యం అండ్ ఫస్ట్ దర్శనం ఖచ్చితంగా వరాహస్వామిదే అయి ఉండాలి. అలా వరాహస్వామి దర్శనం అయ్యి నా దర్శనం చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అని చెప్పి తిరుమలేశుడే ఒక పత్రం రాసిచ్చాడు. అరే ఆ పత్రం ఎక్కడుందిరా అని అడిగారు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు అది వరాహ క్షేత్రంలోనే ఉండింది, అంటే వరాహస్వామి గుడిలోనే ఉండింది. కానీ రీసెంట్ గా ఆ పత్రాన్ని తిరుమల మ్యూజియం కి షిఫ్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమల మ్యూజియంకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఆ పత్రం అక్కడే ఉంటుంది. ఇంకొక మాట ఏమంటే, ఒరే ఇంకేదన్నా రీజన్స్ ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ వరాహస్వామినే దర్శించుకునేదానికి శ్రీనివాసుడి కన్నా ముందు అంటే, ఒక తమిళ పురాణం ఒకటి ఉంది. ఆ పురాణంలో ఏముందంటే, మన జీవుడికి కొన్ని కోశాలు ఉంటాయి కదా, ఆ కోశాల్లో ఆనందమయ కోశం అనేది శ్రీనివాసుడి దర్శనం. ఆనందమయ కోశానికి ముందుండేది విజ్ఞాన కోశం. ఆ విజ్ఞాన కోశం ఏదిరా అంటే వరాహస్వామి. ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకొని ఆ విజ్ఞాన కోశాన్ని దాటినప్పుడే ఈ జీవుడు ఆనందమయ కోశంకి వెళ్తాడు. అంటే ఆనందమయ కోశం అంటే శ్రీనివాసుని దర్శనంకి వెళ్ళాలి. అది కూడా ఒక తమిళ పురాణంలో ఒక పాయింట్ గా రాసి ఉంది. ఇంకొక విషయం ఏమంటే, ఒరే మేము వెళ్తాం ఓకే, మేబీ మేము మర్చిపోతే ఏం చేయాలా, సరే ఇన్ని రోజులు మాకు తెలియలేదు, వరాహస్వామిని దర్శించుకోవడానికి కుదరలేదు అన్నప్పుడు మన రాజులు మన పూర్వీకులు ఒక పని చేశారు. ఏమంటే, ఓకే ఒకవేళ వరాహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మర్చిపోయారు, మీరు డైరెక్ట్ గా తిరుమలేశుని దర్శనానికి అయితే వెళ్తారు కదా. తిరుమలేశుని దర్శనానికి వెళ్లే ముందు ఆనంద నిలయం ముందు గేట్ లో మీరు వెళ్తారు కదా, ఆ గేట్ దగ్గరగా ఉండే స్తంభం పైన, ఇక్కడ నేను చూపిస్తాను, ఆ స్తంభం పైన వరాహస్వామి బొమ్మ ఒకటి ఉంటది, చెక్కి ఉంటది. ఆ వరాహస్వామిని దర్శించుకోనైనా మళ్ళీ వెళ్ళి కావాలంటే శ్రీనివాసుని దర్శించుకోవచ్చు. సో అది ఒక రెమెడీ లాగా యూజ్ అవుతుంది. సో ఈసారి మీరు ఎప్పుడైనా తిరుమల క్షేత్రానికి ప్లాన్ వేసుకుంటే ఫస్ట్ ఒక రోజు ముందే వచ్చి వరాహస్వామిని ఆ గుడిలో దర్శించుకొని మళ్ళీ శ్రీనివాసుని దర్శించుకోండి. వరాహస్వామి గుడి ఎక్కడుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కోనేరుకి వెళ్ళే రూట్ ఉంది కదా, ఆ కోనేరుకి వెళ్ళే పక్కనే వరాహస్వామి క్షేత్రం ఉంటుంది. ఆ వరాహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళండి. ఇది ఫస్ట్ తప్పు. ఈ తప్పు అసలు చేయకండి. సరే, సెకండ్ తప్పుకోతాం. సెకండ్ తప్పు ఏమిరా అంటే, నెవర్ ఎవర్ గో టు తిరుమల ఫర్ ఎంజాయ్మెంట్ అండ్ హనీమూన్. హనీమూన్ కానీ ఎంజాయ్మెంట్ కానీ ఎప్పుడు తిరుమలని మాత్రం ఒక ప్రదేశంగా మాత్రం ఫిక్స్ అవ్వకండి. కొన్ని మంది ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ 3 రాత్రులు తిరుమల కొండ మీద చేసుకుంటే పెద్ద పుణ్యం వస్తుంది అనుకుంటారు, కానీ అది మహాపాపం, అలా వెళ్ళకూడదు. తిరుమల అనేది పవిత్ర పుణ్యక్షేత్రం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం ఆడిన తర్వాత డైరెక్ట్ గా తిరుమల కొండ మీదకి వెళ్ళలేదు. 6 months కింద అగస్త్య మహర్షి ఆశ్రమం అని ఉంటుంది. తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. తొండవాడ, ముక్కోటి, శ్రీనివాస మంగాపురం ఈ ప్లేస్ అంతా ముందు అగస్త్య మహర్షి ఆశ్రమం. ఇక్కడ శ్రీనివాసుడు 6 months ఇక్కడే కిందే ఉండి పెళ్ళైన తర్వాత మళ్ళీ 6 months తర్వాత కొండ మీదకి పద్మావతి దేవితో పయనమయ్యాడు. శ్రీనివాసుడే 6 నెలలకు తిరుమల క్షేత్రం ఎక్కలేదు అంటే పెళ్లి అయిన తర్వాత మనం శారీరక సుఖాల కోసం, ఎంజాయ్మెంట్ కోసం అనేది ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళకూడదు అనేది శాసనం. అగస్త్య మహర్షి లాంటోడే కిందనే తన కుటుంబాన్ని ఉంచి కొండ మీదకి వెళ్లి పూజలు చేసేవాడే గాని ఎప్పుడు ఏదైనా తప్పు జరిగిపోతుందేమో అని కుటుంబాన్ని కొండ మీద ఎప్పుడు అతను
సెటిల్ చేయలేదు. సో ఈసారి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు కానీ ఉంటే ఫస్ట్ మానేసుకోండి. హనీమూన్ కి ఎంజాయ్మెంట్ కి పెళ్ళైన తర్వాత 6 months అసలు కొండ మీదకి వెళ్ళకండి. ఇది ఈ రెండో తప్పు అసలు చేయకండి. ఇంకా అసలు సిసలైన మూడో తప్పు ఏం చేస్తాంటారు అంటే దొంగ దర్శనానికి వెళ్తారు. దేవస్థానం వాళ్ళు ఒక నిర్ణీతమైన టైంలో దర్శనం మీకు ఇస్తామని చెప్పి పెట్టుంటారు కదా, ఒక ఆధార్ కార్డు ఏదో తీసుకొని, అది తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 1 week లో వాళ్ళు ఏదో టైం ఫిట్ చేసి ఉంటారు కదా, ఇదే 6 months తర్వాత మళ్ళీ రావాలనో లేకపోతే 1 year తర్వాతే రావాలని మనోళ్ళు అతి తెలివితో ఇంకొక ఆధార్ కార్డు తీసుకున్నా లేకపోతే ఇంకొక రకంగానో ప్రయత్నించి మళ్ళీ దర్శనానికి వెళ్తారు. యాక్చువల్ గా దేవస్థానం వాళ్ళు 6 months కు ఒకసారి దర్శనం ఎందుకు పెట్టారో అందరికీ దర్శన భాగ్యం కలగాలని. నీకెంతసేపు ఆ శ్రీనివాసుడు దర్శన భాగ్యం కల్పిస్తాడో అదే నీ దర్శనం. ఆ దర్శనాన్ని మెయిన్ గా చేసుకొని నువ్వు ఉండాలి, కానీ ఇంకా చాలా చూడాలి, ఇంకా శ్రీనివాసుని చూడాలని తాపత్రయ పడకూడదు. ఇది నాకు తెలిసి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏది జరిగింది అంటే, ఒక వైష్ణవుడు పొద్దునే తిరుమల క్షేత్రంలో వైష్ణవులకు అని చెప్పి ఎవ్రీడే మార్నింగ్ ఒక దర్శనం ఉంటది. వైష్ణవులు అంటే మీకు తెలుసు కదా, రామానుజన్ ఫాలోవర్స్ గుండు కట్టుకొని వాళ్ళు ఇట్లా డిఫరెంట్ గా ఉంటారు, వాళ్ళు పిలక వేసుకొని. ఆ దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఒక మహానుభావుడు ఆ విధంగా గెటప్ వేసుకొని వెళ్ళి వచ్చేసాడు, దొంగ దర్శనం చేసుకొని వచ్చాడు. తనకి చాలా రోజుల పాటు దరిద్రాన్ని ఫేస్ చేశాడు. మళ్ళీ ఆలోచిస్తే ఇలా ఎందుకయింది అని చెప్పి చాలా మంది పూజారుల దగ్గర చాలా మంది దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమంటే, నువ్వు ఏదైనా తప్పు చేసావని అడి మాటల్లో వస్తే ఈ తప్పు తను చెప్పినప్పుడు దీనివల్ల నీకు ఇది జరిగింది అని ప్రాయశ్చిత్తం చేసుకో, దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ చెప్పుకో అని చెప్తే ఆ తర్వాత తన జీవితం బాగుపడిందని ఆ పెద్ద మనిషి ఒక పుస్తకంలో రాశాడు. సో ఎప్పుడు మీరు దొంగ దర్శనాలు చేసుకోకండి. మీరు ఇది నేను 1 week బ్యాగే దర్శనం చేసుకున్నాను మళ్ళీ 1 week లో చేసుకున్నాను, అది అతి తెలివి, అది ఏం గ్రేట్ అచీవ్మెంట్ అయితే కాదు. సో దొంగ దర్శనాలు ఎప్పుడు తిరుమల మీద చేసుకోకండి. అండ్ తిరుమలేశుడు ఎప్పుడైతే దర్శన భాగ్యం కల్పిస్తాడో అప్పుడే ఆ తిరుమలేశుడు చూడండి. ఇంకా లాస్ట్ తప్పు ఏమరా అంటే, రామానుజుడు తిరుమలకి వచ్చినప్పుడు మోకాల మెట్ల మీద నుంచి తన మోకాల మీద తిరుమలకి నడిచి వెళ్ళాడు. ఇరే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, అరే మోకాల మెట్ల వరకు నడిచేసి మళ్ళీ తిరుమలంతా కాళ్ళ మీద నడిచేస్తాడు కదా అని చెప్పి. అలా కాదు, తిరుమల అనేది పవిత్ర పుణ్యక్షేత్రం, పుణ్య నదులందరూ అన్ని కలిసి ఉండే ప్రాంతం. దాన్ని మనము అపవిత్రం చేయకూడదని సింబాలిక్ గా తను మోకాల మెట్ల దగ్గర నుంచి కొంత దూరం మోకాళ్ళ మీద నడిచాడు. దీనికి ఇది నేను ఎందుకు చెప్తాను అంటే, తిరుమల కొండ మీద మాడ వీధుల్లో ఖచ్చితంగా చెప్పులు వేసుకొని మాత్రం అస్సలు నడవకూడదు, పాదరక్షలు ధరించి అస్సలు నడవకూడదు. అక్కడ ఖచ్చితంగా రాసుంటారు ఆ పాదరక్షలు ధరించి నడవకూడదు అని చెప్పి. ఇది టీటీడీ వాళ్ళు లేకపోతే ఎవరైనా మంత్రులో మినిస్టర్స్ లేకపోతే నాయకులో రాసింది కాదు, రామానుజాచార్యులు చేసిన శాసనం. 2 శాసనాలు ఉన్నాయి, అందులో ఒకటి పాదరక్షలు ధరించి దేవుని చుట్టూ మాడ వీధుల్లో తిరగకూడదు అని. సరే, ఒకవేళ చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా అంటే, నీకు చదువు వచ్చి కదా, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పులు వేసుకొని ఆ చుట్టూ తిరగకూడదు అని చెప్పి. ఇలాంటిదే ఇంకొక శాసనం రామానుజాచార్యులు రాసిన ఇంకొక శాసనం ఏంటంటే, కొండ మీద పూలు అనేది కంప్లీట్ గా దేవుడికే, శ్రీనివాసుడికే. ఏ ఒక్క ఆడవాళ్ళు పూలని ధరించకూడదు. ఇవి కూడా అక్కడ రాసుంటారు. అండ్ ఈ పూలు ధరించిన పూలన్నీ మనకి తెలియకుండా ఎక్కడో వెళ్ళి అడవిలో వేస్తారే గాని మళ్ళీ ఆ పూలు ఉపయోగించడానికి, మానవ శరీరం ఉపయోగించడానికి అయితే అస్సలు వీలు లేదు. సో ఈసారి ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ పూలు అమ్ముతా అంటున్నా కూడా కొనుక్కోకండి. అండ్ ఇంకొకటి ఏమంటే, అక్కడ పూలు ఇక్కడ అమ్మకూడదు అని, ఇక్కడ పూలు ఓన్లీ స్వామి వారికే, ఎవరు ధరించకూడదు అని రాజున్నారు. దాని కింద కూర్చొని కొంతమంది పూలు అమ్ముతా అంటారు. వాళ్ళు కొంటున్నారు కదా అందుకని మేము అమ్ముతాన్నాం అంటారు. కానీ మీరు చేసే తప్పేమంటే, తిరుమలేశుని కొండ మీద రామానుజాచార్యుడు చేసిన శాసనం ప్రకారం అక్కడ పూలని ఎవ్వరు ధరించకూడదు, ఎవ్వరు ధరించకండి. ఈ 4 తప్పులు కానీ మీరు చేస్తుంటే ఆ తిరుమలేశుని దర్శనం చేసుకున్నా కూడా 100% రిజల్ట్ అనేది మీకు వచ్చుండదు. ఈసారి వెళ్ళేటప్పుడు ఈ 4 మాత్రం జాగ్రత్తగా ఒకసారి ఆలోచించుకొని తిరుమలేశుని దగ్గరికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని ఆ పుణ్యాన్ని పొందండి. అదేంటి 4 తప్పులు తిరుమలేశుని కొండ మీద అస్సలు చేయకూడనివి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక విషయం ఏమంటే, తిరుమలేశుని మీద చాలా రహస్యాలు, తిరుమల కొండ మీద చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. దాని మీద కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను, పార్ట్స్ గా డివైడ్ చేసి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్
ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో ఇమీడియట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.